శ్రీమాత్రే నమః. నారాయణి టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. నేడు ఈ వీడియోలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర 2025-26 సంవత్సరమునకు ద్వాదశ రాశుల్లో 9వదైన ధనస్సు రాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ఈ రాశిలోకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం వస్తాయి. ఈ రాశివారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా ఉంది. ఈ సంవత్సరం ఈ రాశివారికి ఎలాగుంది గ్రహ సంచారం అనేది తెలుసుకుందాం. ఈ రాశిలోకి గురుగ్రహం ప్రస్తుతం షష్టమ స్థాన సంచారం చేస్తుండగా మే నుండి సప్తమ స్థాన సంచారం జరుగుతుంది. ఇంకా శనిగ్రహం ప్రస్తుతం తృతీయ రాశి సంచారం జరుగుతుండగా ఏప్రిల్ నుండి చతుర్థ స్థాన సంచారం జరుగుతుంది. రాహుకేతువులు ఈ సంవత్సరం మే 17 నుండి పంచమ స్థాన లాభస్థాన సంచారాలు జరుగుతాయి. ఈ రాశి వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి కలిగి సామూహికంగా కొంతమంది కలిసి ఒకే చోట చదువుకోవడం వల్ల చాలా మంచి ఉపయుక్తంగా ఉంటుందని చెప్పవచ్చు. చదవాలనుకున్నది ఎప్పటికప్పుడు చదవాలి. మీరు ఎక్కడైతే చదువుకోవడానికి కూర్చున్నారో అక్కడ ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండే ప్రయత్నం చెయ్యండి. నిద్రించే గదుల్లో చదవడం మానుకోవడం చెప్పదగ్గ సూచన. వీలైనంత వరకు దేహం శుభ్రంగా, మానసిక శుభ్రంగా ఉంచుకోవాలి. మీరు చదివే పుస్తకాలు ఒక క్రమ ప్రకారం ఉంచుకోవాలి. చదివే ప్రదేశంలో ఒక మంచి సువాసనాభరితమైన ధూపం ఏదైనా వేసుకోవడం అన్నది చెప్పదగ్గ సూచన. లేకుంటే మీకు చేసే పనిపై ఎంత శ్రద్ధ పెట్టాలనుకున్నా కూడా అది శ్రద్ధ కుదిరే అవకాశం అన్నది తగ్గే అవకాశం ఉన్నది అన్నది చెప్పదగ్గ సూచన. వివాహం కాని యువతీ యువకులకు మంచి కాలం. అప్పు చేసైనా మీకు ఈ సంవత్సరం వివాహం చేసుకుంటారు. భార్యాభర్తలు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. కుటుంబ కలహాలు బయటకు చెప్పకూడదని నిర్ణయించుకొని జాగ్రత్తలు ఎవరికి వారే తీసుకుంటారు. అదేవిధంగా ఈ రాశి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం నుంచి మంచి వ్యాపారం విస్తరణ జరుగుతుంది. రుణాలు కూడా సమయానికి అందుతాయి. పుస్తకాల దుకాణాలు, పూజా వస్తువులు అమ్మే దుకాణాలు, హోటల్స్, రిటైల్ వ్యాపారాలు, ఫైనాన్స్ వ్యాపారాలు, షేర్స్ పెట్టేవారు, ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన సామాగ్రి అమ్మేవారు కూడా చాలా లాభపడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు మంచి కాలంగా చెప్పవచ్చు. మీ వ్యక్తిత్వం గుర్తింపు పెరుగుతుంది. గతంలో మీకు ఇబ్బంది కలిగిన విషయాలు ఇప్పుడు మీకు పదోన్నతుల రూపంలో వరిస్తాయి. అయితే బదిలీలు మాత్రం మీరు అనుకున్న స్థలాలకు అయ్యే అవకాశం తక్కువగా ఉంటుందనేది చెప్పదగ్గ విషయం. మొత్తం మీద మిశ్రమంగా ఉంటుంది, ఉగాది పచ్చడిలాగా. వ్యవసాయదారులకు శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. కొంత ప్రకృతి ఇబ్బంది పెట్టినా ఇప్పుడు కొత్తగా వచ్చే ఇండోర్ వ్యవసాయం కూడా అభివృద్ధి చెందుతుంది. మంచి ఫలాలు, పుష్పాలు వ్యవసాయం చేసేవారు చాలా బాగా అభివృద్ధిలోకి వస్తారు అని భావించవచ్చు. కళాకారుల్లో రైటర్స్గా మీరు అనుకున్న కథలు సంబంధించిన విషయాలను సేకరించడంలో మీకు చాలా ఆసక్తి పెరుగుతుంది. దానిపై చాలా సమయం పెట్టే అవకాశం ఉంటుంది. అలంకరణకు సంబంధించిన వారు, కళాకారులకు ఆహారం సప్లై చేసేవారు కూడా మంచిగా ఈ సమయంలో లాభపడతారు. మీకు ధనం కూడా ఎప్పటికప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంక ఈ రాశివారు చేసుకోవలసిన పరిహారాలు ఏంటో చూద్దాం. నృసింహక్షేత్ర దర్శనం, దత్త దర్శనం, శివాలయ దర్శనం తరచుగా చేసుకుంటూ ఉండాలి. రోజు పక్షులకు ఆహారం పెట్టడం, చెట్లకు నీళ్లు పోయడం అన్నది చెప్పదగ్గ సూచన. ఇవన్నీ కూడా
గోచారంలో గ్రహ సంచారంపై మాత్రమే చెప్పడం జరుగుతోంది. మీ జన్మజాతకంలో గ్రహాల యొక్క శుభస్థితి, దశ, అంతరాలు బాగుగా ఉంటే ఈ ప్రభావం కొంత తగ్గే అవకాశం ఉంటుంది.